హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. ఈరోజు మనం ఒక చాలా డిఫరెంట్ ఇంటెన్సివ్ మూవీ రివ్యూ చూద్దాం. తల. ఇది ఒక మనిషి వర్సెస్ కోడి. ఈ బ్యాటిల్ ఎందుకు, అసలు మీనింగ్ ఏంటి, ఇది ఒక థ్రిల్లరా లేకపోతే సర్వైవల్ డ్రామానా? కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సింపుల్ క్లారిటీ మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తున్నాయి. ఈ లోపు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. తల ఒక పవర్ఫుల్ రా అండ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ అనమాట. డైరెక్టెడ్ బై అమర్ రాజశేఖర్, స్టారింగ్ విత్ న్యూ కమ్మర్ తన కొడుకే రాజా. ఇంకా ఇది ఒక మనిషి అండ్ కోడి సర్వైవల్ బ్యాటిల్ గురించి అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక నార్మల్ ఎమోషనల్ మూవీ కాదు, ఒక బెస్ట్ ఎమోషనల్ రా అండ్ గ్రిప్పింగ్ ఎమోషనల్ కూడా ఉంటుందన్నమాట. ఇది ఒక సర్వైవల్ డ్రామా థ్రిల్లర్గా అయితే ఉంటుంది. ఇంకా డైరెక్టర్ బై అమర్ రాజశేఖర్ గారు, ఇంకా మ్యూజిక్ అయితే ఎస్ఎస్ తమన్ గారే ఈ సినిమాకి ఇచ్చింది. ఆయన అసలు నేను అనుకోలే ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ ఇస్తాడని చెప్పి. ఒక యువకుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో పడిపోతాడు. కోడి వెనకున్న మిస్టరీ ఏంటి, లేక సింపుల్గా బ్యాటిల్ ఆఫ్ సర్వైవల్లా? ఈ సినిమాలో సైకాలజికల్ మైండ్ గేమ్స్ కూడా చాలా హైలైట్. ఇందులో ఎవరు గెలుస్తారు, మనిషా లేక కోడా? ఈ మూవీకి చాలా డీప్ మీనింగ్ కూడా ఉంది. సర్వైవల్ అంటే ఏంటో కూడా చెప్తుంది. పాజిటివ్స్ ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్, మ్యాన్ వర్సెస్ రోస్టర్. ఇలాంటి స్టోరీస్ తెలుగులో ఫస్ట్ టైం చూస్తున్నాం. థ్రిల్లింగ్ సీన్స్, టెన్షన్ ఫుల్గా ఇస్తారు, సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. సినిమాటోగ్రఫీ, బీజిఎం, ఎస్ఎస్ తమన్ బీజిఎం గూస్ బంప్స్ ఇస్తుంది. సింబాలిజం, ఇది జస్ట్ ఫైట్ కాదు, మనిషి వర్సెస్ నేచర్కి ఒక రిప్రజెంటేషన్. నెగిటివ్స్ ఏంటంటే కొన్ని సీన్స్ స్లోగా ఉంటాయి, కొంచెం లెంతీగా కూడా అనిపిస్తాయి. అసలు ఏంట్రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా మీ పేషెన్స్ కూడా టెస్ట్ చేస్తాయి. లిమిటెడ్ కాస్ట్తో అయితే ఉంటుంది. స్టోరీలో డెప్త్ ఉందా, లేక ఇది జస్ట్ సర్వైవల్ డ్రామానా అన్న డౌట్స్ కూడా వస్తాయి. ఓవరాల్గా ఫైనల్ వరకు ఏంటంటే తలా ఒక ఎక్స్పెరిమెంటల్ సర్వైవల్ డ్రామా అండ్ థ్రిల్లర్ అని చెప్పాలి. లిటరల్లీ చెప్పాలంటే డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ ట్రై చేయాలనుకున్న వారికి మస్ట్ వాచ్. కానీ కమర్షియల్ మూవీ ఫ్యాన్స్కి అయితే కొంచెం స్లో అనిపించవచ్చు. మీ పేషెన్స్ని కూడా బాగా టెస్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ థియేటర్లో చూసిన వాళ్ళకి మీరుకి ఎలా అనిపించింది? నాకైతే ఒక ఎబో యావరేజ్ అంతే. ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో తప్పకుండా చెప్పండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం. థ్యాంక్ యూ.